పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపుపై మొన్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ ఎందుకు బడ్జెట్లో నిధులు కేటాయించిందన్న విషయంపై కొత్త చర్చ మొదలైంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దానికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని సుజనా చౌదరి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అంతేకాకుండా కేంద్రం తరపున నిధులు కేటాయిస్తున్నప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయిస్తున్నట్లు ఎందుకు ప్రకటించిందని సుజనా ఆశ్చర్యం వ్యక్తం చేయడం కొత్త చర్చకు కారణమైంది. సాధారణంగా సుజనా చౌదరి ఏ కామెంట్ చేసినా ఆచితూచి స్పందిస్తారు. ముఖ్యంగా పోలవరం వంటి కీలకమైన విషయాలపై మాట్లాడే ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం లైన్ తో పాటు వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఆయన మాట్లాడారు. అలాంటిది కేంద్రం టేకప్ చేసిన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించిందని సుజనా ప్రశ్నించడం వెనుక కారణాలపై ఇప్పుడు కూటమి నేతలు విశ్లేషిస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలు వైసీపీ నుంచి రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ కూటమి పక్షానికి చెందిన నేతగా అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డ సుజనా చౌదరి ఇలాంటి అనుమానం వ్యక్తం చేయడాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనుకున్నా కేంద్రంలో మోదీ ప్రభుత్వం కేటాయించే నిధులపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి విషయంలోనూ లెక్క తప్పకుండా చూస్తారని సుజనా చౌదరి చెప్పకనే చెప్పారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం కోసం కేటాయించిన నిధులతో పాటు కొన్ని కీలక శాఖల కోసం కేటాయించిన కేంద్ర నిధుల్ని పూర్తిగా పక్కదోవ పట్టించారని, అందువల్ల 100 కోట్ల రూపాయలకు లెక్క తేలలేదని కాగ్ నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని బీజేపీలోని ఓ వర్గం వాదిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపిన టీడీపీ హైకమాండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నది సుజనా చౌదరి అభిప్రాయం అని కమలనాథులు చెబుతున్నారు. అసెంబ్లీలో సుజనా చౌదరి ప్రస్తావించిన అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అటు టీడీపీ పెద్దలు కూడా దీనిపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ ప్రసంగంతో సరిపెడతారా లేక భవిష్యత్తులో సుజనా వ్యూహం ఎలా ఉంటుంది అనే విషయంపై తెలుగుదేశం అధిష్టానం వెయిట్ అండ్ వాచ్ అన్నట్లుగా సైలెంట్ గా ఉంది. అసెంబ్లీ బడ్జెట్ కేటాయింపుల అంశానికి సంబంధించి సుజనా చౌదరి లేవనెత్తిన అంశాలను బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా నివేదిక రూపంలో పంపి ఉంటారని కూటమి పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో తనకు తగిన ప్రాధాన్యత లేనందునే సుజనా ఈ రకమైన కామెంట్లతో చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారని కొందరు తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వల్ల దీనికి తగిన నిధుల్ని కేంద్రం కేటాయిస్తుందని, ఈ విషయంలో తాము కమిట్మెంట్ తో ఉన్నామని ప్రకటించారు. అంటే సుజనా వాదనను సమర్థించే విధంగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీలోని ఓ వర్గం వాదిస్తోంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించే నిధుల విషయంలో కేంద్రం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోందని, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తే ఆ లెక్కలను కూడా తేలుస్తారు అనే విషయం సుజనా చౌదరి వ్యాఖ్యల బట్టి అర్థమవుతోంది. మరి ఈ విషయంలో చంద్రబాబు సర్కారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాలి.